హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చిన్న ఉద్యోగం, ఎంటీఎస్ ఉద్యోగం అండి. ఇండియన్ నేవీ నుంచి మనకు భారీ సంఖ్యలో చూడండి, మనకు 1110 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. కేవలం 10th మాత్రమే అర్హత అనమాట. సో మీకు కానీ ఇండియన్ నేవీలో ఎంటీఎస్ ఉద్యోగం వస్తే నెలకు 40,000 రూపాయల జీతం ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒక్క చిన్న పరీక్ష పాస్ అయితే చాలండి, అంతే మీ లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేయొద్దు. ఖచ్చితంగా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియోలో నేను ఎంటీఎస్ ఉద్యోగాల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాటికే మీరు పోటీ పడండి, ఓకేనా? సో ఇక ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబులే అనమాట. ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు ఈ ఎంటీఎస్ ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే, ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి. సో దానివల్ల మాకు కొంచెం మోటివేషన్, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అనమాట ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకురావడానికి. ఇక ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకిది అధికారిక నోటిఫికేషన్ అండి. ఇండియన్ నేవీ నుంచి మనకు అధికారికంగా రావడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ 5th అంటే ఈరోజు 3వ తారీఖు అండి. అంటే మేము ఒక 2 రోజుల ముందే మీకు ఈ ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అంటే అప్ టు డేట్గా ఉన్నామండి, మీకు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ చేయకుండా. సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ 5th to 11th జూలై ఎడిషన్లో ఇండియన్ నేవీ అధికారికంగా చూడండి, నావల్ సివిలియన్ స్టాఫ్, ఓకే, ఎంట్రన్స్ టెస్ట్ పెట్టబోతుందండి మనకు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎంటీఎస్ ఉద్యోగాలంట, చార్జ్మెన్ అంట, ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా 1110 ఉద్యోగాల్ని మనకు పర్మనెంట్ పద్ధతిలో, ఇవన్నీ గ్రూప్ సి ఉద్యోగాలు అంటారు. ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి ఇంకా గ్రూప్ సి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. నేను మీకు చెప్పబోయేది, ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ నేను మీకు చెప్పేది ఓన్లీ మనము ఎంటీఎస్ ఉద్యోగాల గురించి ఫోకస్ చేస్తున్నాము. సో వాటి గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వివిధ కమాండ్లలో, వెస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్, ఇలా వివిధ కమాండ్స్లలో మనకి ఉద్యోగాలను అయితే భర్తీ చేసుకుంటున్నారండి. సో అయితే ఇక్కడ మనకు ఎంటీఎస్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసినట్లయితే ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అంతా కూడా నేను మన వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో madhujobs.com, అక్కడ మీకు తెలుగులో రాసి ఉంటుంది, చదివి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంటీఎస్ ఉద్యోగాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఓకే. మనకు పే లెవెల్ ఎంత అండి? 18,000 రూపాయలు బేసిక్ పే అనమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి ఇండియన్ నేవీ కాబట్టి మంచి శాలరీ 40,000 రూపాయలు తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకు వెస్ట్రన్ నావల్ కమాండ్లో టోటల్గా 22 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈస్టర్న్ నావల్ కమాండ్లో 72 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ గ్రూప్ సి ఉద్యోగాలు, సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్లో టోటల్ 94 పోస్టులు ఉన్నాయండి. సో 10th పాస్ అయితే మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వార్డు సహాయిక అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కూడా విడుదలయ్యాయండి. సో అంటే ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్లు అనమాట, మినిస్ట్రియల్లో, వార్డు సహాయక, ఇలా. సో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంటీఎస్ ఉద్యోగాల గురించి. ఇక్కడ కూడా పే స్కేల్ 18,000 రూపాయలు అనమాట. వెస్టర్న్ నావల్ కమాండ్లో 74 పోస్టులు, ఈస్టర్న్ నావల్ కమాండ్లో 2 పోస్టులు, సదరన్ నావల్ కమాండ్లో 4 పోస్టులు, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్లో 1 పోస్ట్. టోటల్గా 81 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మనకు వార్డు సహాయక ఉద్యోగాలు. సో వీటన్నిటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, 10th మాత్రమే అర్హత అండి, కేవలం 10th పాస్ సర్టిఫికేట్, ఓకేనా? ఆ తర్వాత మనకు డ్రెస్సర్ అని చెప్పేసి ఉద్యోగాలు ఉన్నాయి. వెస్టర్న్ నావల్ కమాండ్లో 1, సదరన్ నావల్ కమాండ్లో 1, టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. సేమ్ పే స్కేల్ అండి, మారదనమాట. సో మనకి ఇంకా చాలా ఉన్నాయి ఎంటీఎస్ లెవెల్ ఉద్యోగాలు. చూడండి, ధోబీ అంటే మామూలుగా, ధోబీ అంటే మీ అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది, బట్టలు ఉతుకుతారు కదా, సో వాళ్ళనమాట ధోబీ. సో మనకు ఇవి ఎన్ని ఉన్నాయంటే వెస్టర్న్ నావల్ కమాండ్లో 4 పోస్టులు అయితే ఉన్నాయండి. ఆ తర్వాత మాలి అంటే తోటమాలి అండి, సో గార్డెనర్ అని చెప్పి అంటారు. సో మనకి ఇవి కూడా ఎంటీఎస్ క్యాటర్ కిందకి వస్తాయన్నమాట. టోటల్గా ఈస్టర్న్ నావల్ కమాండ్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మీకు చెప్తున్నాను ఏ నావల్ కమాండ్లో ఏ విభాగాల్లో ఉన్నాయి పోస్టులు అని చెప్పేసి మీరు వీటన్నిటికీ అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే మనకు బార్బర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఎంటీఎస్ కిందకి వస్తాయి. టోటల్గా ఈస్టర్న్ నావల్ కమాండ్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ యొక్క ధోబీ, మాలి, బార్బర్, అలాగే వార్డు సహాయిక, మినిస్ట్రియల్, ఇవన్నీ కూడా 10th అర్హతతోనే మనకు భర్తీ అయితే చేస్తున్నారండి.
కాబట్టి 10th అర్హత ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇక అర్హత ఏంటన్నా వీటికి నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు చూడండి. ఇది కొంచెం చాలా అంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ మనకు అన్ని పేజెస్ కూడా ఒకే పీడిఎఫ్లో పెట్టడం జరిగిందనమాట. అందుకు కొంచెం మీకు చిన్న అక్షరాలు కనిపిస్తాయి. మన వెబ్సైట్లో మీకు క్లియర్గా అంటే రాశాను, చదువుకోండి. సో మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ కానీ, అలాగే వార్డు సహాయిక కానీ, డ్రెస్సర్ కానీ, ధోబీ కానీ, మాలి కానీ, బార్బర్ కానీ, సో వీటన్నిటికి చూడండి 10th అర్హత ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ 94 పోస్టులు అని చెప్పాను కదా. సో మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అవ్వాలి, లేదా దానికి సమానమైన అర్హత, లేదా ఐటీఐ అయినా ఉండాలి అని చెప్తున్నారు. అంటే 10th పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వార్డు సహాయక అని, డ్రెస్సర్ అని, ధోబీ అని, మాలి అని, బార్బర్ అని ఉన్నాయి కదా. వీటికి 10th పాటు ఆ యొక్క పనిలో సపోజ్ ఎగ్జాంపుల్కి ధోబీ అనుకోండి, బట్టలు ఉతకడం. సో సివిలియన్ క్లాస్ ఎలా ఉతకాలని నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. అంతే, అర్హత అనేది కేవలం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా మిగతా ఉద్యోగాల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఎంటీఎస్ ఉద్యోగాలపైన నేనైతే ఫోకస్ చేశానండి. సో ఇకపోతే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఫీజు ఏముంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మనకు ఫీజు అనేది ఇక్కడ 295 రూపాయల ఫీజు ఉందండి. 295 రూపాయల ఫీజు ఆన్లైన్లో మీరు పే చేయాలి. అంటే డెబిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, అలాగే ఆడవాళ్ళకైతే ఎక్సెప్ట్ అంటే వాళ్ళకు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మనకు కేవలం ఒక చిన్న పరీక్ష అని చెప్పాను కదా. సో ఆ పరీక్ష అనేది మన సొంత రాష్ట్రాల్లో అంటే మనకు హైదరాబాద్, అంటే మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఇలా కండక్ట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే సో మేజర్ సిటీస్లో కూడా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇకపోతే మనకి ఎలా సెలక్షన్ చేస్తారు, చిన్న పరీక్ష అని చెప్పాను. 90 నిమిషాల సేపు, 1.5 గంట సేపు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు. సో 100 క్వశ్చన్లు, 100 మార్కులకు 1.5 గంట సేపు సమయం అయితే ఇస్తారు. ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మెరిట్ తీసి స్కిల్ టెస్ట్ పెడతారు. అంటే మీరు ధోబీకి అప్లై చేశారనుకోండి, ఎలా ఉతకాలి గుడ్డలు, తోటమాలికి అప్లై చేశారనుకోండి, సో ఆ పని ఎలా చేయాలి అనే దానిపైన మీకు టెస్ట్ పెడతారనమాట. ఇక మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మనం చూడండి 5th జూలై నుంచి అప్లై చేసుకోవాలి. 18th జూలై వరకు టైం అయితే ఇచ్చారు. మీరు ఎలా అప్లై చేయాలి? సో అఫీషియల్ వెబ్సైట్ joinindiannavy.gov.in అఫీషియల్ వెబ్సైట్ కింద మన వెబ్సైట్లో లింక్ ఇచ్చాను. సో 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, తొందరపడద్దండి. 5వ తారీఖు నుంచి జాయిన్ నావీ అనే ట్యాబ్ ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే వేస్ టు జాయిన్ అని చెప్పి ఉంటుంది. దాంట్లో సివిలియన్స్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మనకు ఇన్సెట్ 01/2025 అని చెప్పి మనకు కనిపిస్తుందండి. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? 5th జూలై నుంచి అండి. అర్థమైందా? సో మీకు ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు ఈ వీడియో చూస్తే ఇంక మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండకూడదు. ఇంకా మీకు ఒక్కటి పెండింగ్ ఉంది. అదేంటంటే మనకు ఏజ్ ఎంత ఉండాలన్నా ఈ ఉద్యోగాలకు అని చెప్పేసి. ఫ్రెండ్స్ మనకు ఇక్కడ బాగా గమనించండి. మనము ఏదైతే ఎంటీఎస్ ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నామో, మినిస్ట్రియల్ కానీ, సహాయక కానీ, డ్రెస్సర్ కానీ, ఏదైనా కానీ, సో 18 నుంచి 25 ఏళ్ళ వయసు ఉండాలండి మీకు. 18 నుంచి 25 ఏళ్ళు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు అయితే రిలాక్సేషన్ ఉంది. క్లియర్? సో మీకు అన్ని వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. తొందరపడద్దు. 5th జూలై నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్, అంటే ఇలా కాకుండా కొంచెం మంచిగా పీడిఎఫ్ వస్తుందన్నమాట. మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీకు, అంటే కొంచెం ముందుగా ఉన్నామన్నమాట మనము. సో మీకు 5th జూలై నుంచి అప్లై లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరుగుతుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరగదు అనమాట. మీరు చూసుకోవడంలోనే పొరపాటు అండి. ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను చెప్పాను, మన వెబ్సైట్లో కూడా ఇచ్చాను. కాబట్టి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.